హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టమోటో పచ్చడి. దోసకాయ పచ్చడిని నేను రకరకాలుగా చేస్తాను. ఇది కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ పక్కకు పెట్టి మరి ఈ రోటి పచ్చడితో తింటారు. వేడివేడి అన్నంలో కోసంత నెయ్యి వేసుకొని తింటే అయితే రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ధనియాలు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక శనగపప్పు వేసుకోండి. ఈ టైంలో మినపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను శనగపప్పు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలానే డ్రై పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను ఈసారి ఇలా చేశానన్నమాట. పల్లీలు వేయకపోయినా ఇలాగ శనగపప్పు వేసిన టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చిమిర్చితోటి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చితో చేస్తే దోశలోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ టైంలో పచ్చిమిర్చి వేసుకుందాము. మేము కాస్త కారంగానే తింటాము. మేము తినే కారం బట్టి ఇలాగా కొంచెం ఎక్కువనే పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఇక మీకు నచ్చినట్టుగా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిర్చి పేలుతాయి అన్నమాట. ఇలాగ మధ్యలో ఇలాగ ఒక సగంకి కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇక అలానే 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాము. ఇవి మంచిగా ఫైన్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాము చల్లారేంత వరకు. ఇదిగోండి, 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒక్క నిమిషం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక ఈ టైంలో చింతపండు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను దోసకాయ టమోటా పచ్చడి అన్నాను కదా, టమోటోస్ వేస్తున్నాను. 3 టమోటోస్ తీసుకున్నాను, మీడియం సైజు. అవి వేస్తాను కాబట్టి నేను చింతపండు స్కిప్ చేశాను అనమాట. ఇదిగోండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, చిన్న మంటపై ఎటు మాడకుండా మంచిగా కదుపుతూ ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రోటి పచ్చళ్ళు అయితే టేస్టీగా ఉంటాయి కదా, ఒక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది పచ్చళ్ళు చేసినప్పుడు. అయితే మా ఇంట్లో అందరికీ రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ చట్నీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. సాంబారు ఇలాంటి చట్నీలు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, నోటికి రుచికరంగా అనిపిస్తుంది. అందుకే మ్యాక్సిమం మేము రోటి పచ్చళ్ళు సాంబార్ ఇలాంటివి చేసుకుంటాం. వెజిటేబుల్స్లో ఇవే ఇష్టం అన్నమాట. ఇక మీకు ఏ రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. మేము టమోటో రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి, దోసకాయ టమాటో పచ్చడి ఇలాగా చేస్తూ ఉంటాను. టమోటో నిల్వ పచ్చడి కూడా అమ్మ బాగా చేస్తుంది అన్నమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇంకోసారి చూపిస్తాను. మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. మీకోసం నేను ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా చెప్తానన్నమాట. ఇదిగోండి, మంచిగా ఫైన్గా ఫ్రై అయిపోయాయి కదా. మనం ఈ మిశ్రమాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము. ఇదిగోండి చల్లార్చుకుందాము. ఇక ఇంకొంచెం ఆయిల్ వేసి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని చిన్న మంటపై ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ మూత క్లోజ్ చేస్తూ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ మధ్యలో కలుపుదాము. దోసకాయ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా మాడకుండా ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, మ్యాక్సిమం 80% ఉడికింది కదా. ఈ టైంలో టమోటోస్ మీడియం సైజ్ 3 టమోటోస్ చిన్నగా కట్ చేసుకొని టమోటో ముక్కలు కూడా వేసుకొని ఇలాగా మూత క్లోజ్ చేస్తూ ఉడికించుకుందాం. ఇక ఈలోపు పచ్చిమిర్చి మిశ్రమాల్లో ఉప్పు తగినంత వేసుకొని కొంచెం బరుగ్గా రుబ్బుకుందాం. ఇక అంత ఫైన్గా ఉడికింది దోసకాయ ముక్కలు టమోటో ముక్కలు అన్నప్పుడు ఇలాగ కొత్తిమీర వేసుకోండి. చాలా ఫ్లేవర్ బాగా టేస్టీగా తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి, బరుగ్గా రుబ్బుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ని. ఇందులోనే ఇక చల్లార్చుకున్న దోసకాయ ముక్కలు టమోటో ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి ఇట్లా కొంచెం ఫైన్గా పేస్ట్లా కాకుండా బరుగ్గా రుబ్బుకుందాం. ఇదిగోండి, చల్లారిన మిశ్రమాన్ని పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాను. చూడండి, ఫైన్గా చట్నీ రెడీ అయినట్టే. ఈ చట్నీలో తాలింపు అయినా వేసుకోవచ్చు. మేము మాత్రం తాలింపు లేకుండానే తింటాము. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు.